ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 15వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు. యేసు వారికి ఒక ఉపమానముని ఇట్లు చెప్పనారంభించను. ఒకడు తనకు ఉన్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ అరణ్యముననే విడిచిపెట్టి దానిని వెదకుటకైపోవును కదా. అది దొరికిన పిమ్మట వాడు సంతోషముతో దానిని భుజముపై వేసుకొని ఇంటికి తిరిగి వచ్చి తన మిత్రులను ఇరుగు పొరుగు వాళ్ళను పిలిచి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది, నాతో పాటు ఆనందింపుడు అని చెప్పును. అట్లే హృదయ పరివర్తనము అవసరమలేని 99 మంది నీతిమంతుల కంటే హృదయ పరివర్తన పొందు ఒక్క పాపాత్ముని విషయమై పరలోకమన ఎక్కువ ఆనందము ఉండునని మీతో చెప్పుచున్నాను అని యేసు పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఒక దేశంలో ఒక యుద్ధం వచ్చింది. ఒక దేశానికి ఒక యుద్ధం వచ్చింది. రాజు ఆజ్ఞ జారీ చేశాడు, యువకులైనటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళాలి, ఆయుధాలు పట్టుకోవాలి, పోరాడాలి, యుద్ధం చెయ్యాలి, మన దేశాన్ని కాపాడాలి. ఏదో ఒక రకంగా యుద్ధం అయిపోయింది. ఆ శత్రు రాజుల నుంచి ఆ దేశం కాపాడబడింది. రాజు చాలా సంతోషంగా ఉన్నాడు. అయితే ఒక గ్రామంలో ఒక సమస్య వచ్చి పడింది. ఏమిటి అంటే, ప్రక్కనే ఉన్నటువంటి ఇళ్లల్లో ఒక ఇంటిలో 4 కుమారులు ఉన్నారు, ఒక ఇంటిలో ఒక కుమారుడే ఉన్నాడు. ఈ 4 కుమారులు ఉన్నటువంటి ఈ 4 కుమారులు కూడా 4 కూడా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం అయిపోయింది, క్షేమంగా తిరిగి వచ్చారు. కానీ ఈ ఒక్కడే ఉన్నటువంటి ఈ కుటుంబంలో ఉన్నట్టు యువకుడు కూడా యుద్ధానికి వెళ్ళాడు, కానీ యుద్ధం పోరాటంలో మరణించాడు. ఈ తల్లి వేదనతో ఉంది, బాధతో ఉంది. సహజం కదండి, వాళ్ళకి 9 కుమారులు బ్రతికే ఉన్నారు, నాకున్నటువంటి ఒకే ఒక కుమారుడు చనిపోయాడని వేదనతో ఉంది, చాలా బాధతో ఉండి దేవుడి దగ్గర చాలా గట్టిగా కన్నీరు పట్టి పోరాడి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. దేవుడు కనికరించాడు. తల్లి దగ్గర ఒక దేవదూత వచ్చింది. దర్శనములో ఇదంతా జరుగుతుంది. వచ్చి, అమ్మా నీవు నీ కుమారుడు తిరిగి కావాలంటున్నావు కదా, ఇస్తాం, కానీ ఒక్కరోజు మాత్రమే ఇస్తాను అని చెప్పాడు. ఎన్ని రోజులు? ఒక్కరోజు మాత్రమే ఇస్తాను అని చెప్పాడు. అయితే నువ్వు కోరుకోవాలి, నీ కుమారుడు సైన్యానికి యుద్ధానికి వెళుతున్నప్పుడు కుమారుడు కావాలా ఒక రోజున, లేకపోతే నీ ఇంటి దగ్గర యువకుడిగా సంతోషంగా ఉన్నప్పుడు కుమారుడు కావాలా, పుట్టినప్పుడు బాలింతగా ఉన్నప్పుడు కుమారుడు కావాలా, లేకపోతే 10వ తరగతి చదువుతున్న వయసులో ఉన్నట్టు కుమారుడు కావాలా? ఒక్కరోజు నీకు ఇస్తాం, కానీ ఏ సమయంలో ఉన్న కుమారుడు కావాలి నీకు, ఏ వయసులో ఉన్న కుమారుడు కావాలి నీకు, ఒకరోజు మాత్రం ఇస్తాడు దేవుడు అని చెప్పాడు. ఆ తల్లి బాగా ఆలోచించుకొని ఒకే ఒక మాట చెప్పింది దేవుని యొక్క దూతతోటి. ఏమిటి అంటే, నా కుమారుడు ఒక 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక పెద్ద తప్పు చేశాడు, నన్ను బాగా దూషించాడు. ఆ 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే నాకు కూడా కొంచెం బాధ కలిగింది, చాలా వేదన కలిగింది. ఏంటి నా కుమారుడు ఇలాగా మారిపోయాడు అని చాలా వేదనలో కూరుకొని పోయాను. అయితే నేను అలా వేదనలో కన్నీరు కారుస్తున్న సమయంలోనే నా కుమారుడు మరలా వచ్చి నా చేతులు పట్టుకొని నా ఎదురుగా మోకాళ్ళ మీద ఉండి, అమ్మ నన్ను క్షమించమ్మా, నేను పొరపాటు చేశానమ్మా, మరలా నేను ఇట్లాంటి మాటలు అననమ్మా, నువ్వు నాకు ప్రియమైన తల్లివమ్మా, నా జీవితంలో నేను ఎప్పుడు నిన్ను బాధ పెట్టనమ్మా
అని చెప్పి నన్ను కౌగలించుకొని, నేను వాడిని కౌగలించుకొని ఇద్దరం కూడా గంట సేపు ఏడ్చాం. ఆనాటి నుండి నా కుమారుడు ఏనాడు కూడా నాకు ఎదురు తిరగలేదు, నాకు వ్యతిరేకంగా ఎటువంటి పెద్ద తప్పు కూడా చెయ్యలేదు, ఆ రోజు నాకు కావాలి అని అడిగిందంటండి తల్లి. ప్రియులారా, ఇది దేవుని ప్రేమకి ఒక నిదర్శనం. ఏమిటి అంటే, దేవుడు కూడా మన మీద తప్పు చేశాము కాబట్టి మనం అలాగానే ఆ తప్పులు నశించాలి అని కోరుకోడు. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు అంటే మనం ఆయన దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు. ప్రియులారా, ఆయన దగ్గరికి తిరిగి వచ్చి మరలా ఆయన కృపని పొందుకున్నప్పుడు. బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల దేవుడు సంతోషపెట్టే కార్యాలు మనకు కనబడతాయి, దేవుడు ఆనందించే కార్యాలు మనకు కనబడతాయి, దేవుడు మనల్ని చూచి ఆయన సంతోషపడే కార్యాలు మనకు కనబడతాయి. ఇవి మనం జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మన వాక్యాన్ని చదువుకుంటే సహజంగా మన ఇంట్లో మన పిల్లలు బర్త్డే లేకపోతే ఏదైనా పండగ చేసుకుంటుంటే కేక్ కట్ చేస్తారు, అందరూ సంతోషంగా దగ్గరకు వస్తారు, కేకులు కట్ చేస్తారు. పరలోకంలో కూడా దేవదూతల కేకులు కట్ చేసుకుంటారంటండి, పరలోకంలో కూడా దేవదూతల కేకులు పంచుకుంటారంటండి. ఎప్పుడు ఒక పాపి మారు మనసు పొందినప్పుడు, ఎప్పుడు ఒక చెడు జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాడు మరలా దేవుని యొక్క ప్రేమ దగ్గరికి తిరిగి వచ్చిన రోజున పరలోకంలో ప్రతిరోజు పండగనంటండి, మారు మనసు పొందినటువంటి వాళ్ళు ఉన్నప్పుడు. ప్రియులారా, మనము దేవునికి సంతోషాన్ని ఇవ్వాలి అనుకుంటే, దేవుని సంతోషపెట్టే జీవితాన్ని జీవించాలంటే ఒకే ఒకటి మనం చేయాల్సింది ఏమిటి అంటే, మనం పాపము చేయకుండా, ఒకవేళ పాపము చేస్తే తిరిగి దేవుని వద్దకు తిరిగి రావడం. ప్రియులారా, రోమాపత్రికలో 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 8వ అధ్యాయము 8వ వచనములో, శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. శరీరానుసారముగా జీవించువారు దేవుని సంతోషపెట్టలేరు. శరీరానుసారముగా అంటే ఏమిటి? ఈరోజు ఉదయం మనం ధ్యానం చేశాం. 7 శరీరానుసారమైన క్రియలు, 7 సావైన పాపాలు, అవే శరీరానుసారమైన క్రియలు. అవి చేసేటువంటి వాడు దేవుని సంతోషపెట్టలేడంటండి. దేవుడు కోరుకునేది ఏమిటి అంటే వాటిని చెయ్యకుండా ఉండాలని. వాటిని మానివేసినప్పుడు, వాటిని విసర్జించినప్పుడు దేవుడు సంతోషపడతాడు. ఈ రోజున ఈ దినమంతా కూడా మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, పశ్చాత్తాపాన్ని గురించి ధ్యానం చేశాం. మన జీవితంలో మన సవాళ్లుగా, శోధనలుగా మనకి ఎటువంటి పాపాలు మనకి ఎదురవుతాయి అని మనం తెలుసుకున్నాం. ప్రియులారా, ఏమిటి ఆ 7 పాపాలు? ఏమిటి ఆ చావైన పాపాలు 7? దేవుని నుండి, దేవుని కృప నుండి, దేవునికి సంతోషం నుండి మనం దూరం చేసేటువంటి పాపాలు ఏమిటి? 7. వాటి గురించి మనం ధ్యానం చేశాం. దేవుడు కోరుకునేది వాటిని విడిచిపెట్టటమే. నినవే అనేటి పట్టణం బైబిల్లో మనకు కనబడుతుంది. అది యూదుల పట్టణం కాదు, అన్యుల పట్టణం. యూదుల పట్టణం కాదండి నినవే, అన్యుల పట్టణం. అక్కడ పాపముతో నిండిపోయిన ప్రజల దగ్గరికి దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తున్నాడు. ఎవరిని? యోనా ప్రవక్తను పంపిస్తున్నాడు. యోనా ప్రవక్తను పంపినప్పుడు యోనాకి ఇష్టం లేదు. అన్యుల దగ్గరికి నేను వెళ్ళటం ఏంటి, వాళ్ళు మారు మనసు పొందటం ఏంటి? యోనాకి ఇష్టం లేదు. అక్కడ నేను వెళ్ళనన్నాడు. వెళ్ళనంటే వేరే రూట్లో వెళుతుంటే తార్షీసుకు వెళ్ళేటువంటి పడవనెక్కితే మళ్ళా జుట్టు పట్టుకొని చేప నోట్లో పడేసి మళ్ళా తీసుకొచ్చేసి అక్కడ తీసుకొచ్చి కక్కిచ్చాడు. తప్పలా యోనాకి. ఆశ్చర్యం ఏంటంటే యోనా సందేశాన్ని పూర్తిగా వినిపించినట్టుగా మనకు కనబడడం, పూర్తిగా వినిపించడు. ఒకే ఒక మాట అంటాడండి. ఏమిటి? 40 రోజులు మాత్రమే నినవే పట్టణం నాశనమైంది, పశ్చాత్తాపడండి కానీ, మారు మనసు పొందండి కానీ చెప్పడు. అప్పుడు కూడా అయిష్టంతో ఉంటాడు. తర్వాత మనకు అర్థమైందండి, 4వ అధ్యాయంలో యోనా ఒక చెట్టు కింద కూర్చొని పడుకోవటం, అక్కడ అదంతా ఉంటుందండి, సమయం లేదు. ప్రియులారా, ఏం జరుగుద్ది? వాళ్ళు యోనా చెప్పినటువంటి ఆ మాటని విన్న వెంటనే పశ్చాత్తాపడ్డారు, హృదయ పరివర్తన చెందారు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, వాళ్ళు హృదయ పరివర్తన చెందిన వెంటనే దేవుడు ఏం చేస్తాడో ఒకసారి చదువుకుంటే యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనములో, దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూసెను, వారు తమ దుష్కార్యములను విడనాడినని తెలుసుకొనెను, వారి మీద జాలి చెంది, వెంటనే జాలి వస్తుందండి, కరుణ వస్తుంది, సంతోషం వస్తుంది దేవుడికి. జాలి చెంది పూర్వము తాడు నుడివినట్టుగా వారిని శిక్షింపక వారిని దీవించెను.
ప్రియులారా, దేవుని సంతోషపెట్టే జీవితం ఏమిటి అంటే మనము మన పాపాన్ని విడిచిపెట్టటం, మన పాపాన్ని, మన చెడు జీవితాన్ని విడిచిపెట్టడం. దేవుడు సంతోషపడతాడు, మనం ఏం చేయనక్కర్లా. బైబిల్ గ్రంథంలో మనము ఈ యొక్క సొలొమోను జీవితాన్ని గురించి ధ్యానం చేసేటప్పుడు మనం వాడు తెలుసుకుంటాం. ఆయన దేవుని సన్నిధిలో విశ్రాంతి తీసుకుంటా ఉంటాడు. ఆ యొక్క పట్టణంలో విశ్రాంతి తీసుకున్న సమయంలో అతను ఒక దర్శనం కలుగుద్ది. దేవుడు అతని దగ్గరకు వచ్చేస్తే నీకేం కావాలి అంటాడు. నీకేం కావాలంటే సొలొమోను ఏం కోరుకున్నాడు? ధనము ధాన్యం కోరుకోలేదు. ఏమన్నాడంటే అక్కడ జ్ఞానము అని కూడా అడగడండి ఆయన. ఆయన ఏమంటాడంటే, దేవా, ఇంత పెద్ద ప్రజలను నాకు అప్పచెప్పావు కదా, ఈ ప్రజలని ఏ విధంగా పరిపాలించాలో మంచి చెడులు ఎంచు జ్ఞానాన్ని ఇవ్వమంటాడు. దేనికోసం? అది కూడా తన స్వార్థం కోసం కాదు, జ్ఞానం. ఈ ప్రజలను ఏ విధంగా పరిపాలించాలో నాకు ఆ జ్ఞానాన్ని ఇవ్వమంటాడు. అక్కడ ఏమని ఉంటుందంటే వాక్యము, దేవుడు సొలొమోను కోరినటువంటి, దేవునికి సొలొమోను కోరిన కోరిక సంతోషమును కలిగించాను అని ఉంటుంది. దేవుని సంతోషపెట్టడం, దేవుని సొలొమోను కోరిన కోరిక సంతోషపెట్టాను. కాబట్టి దేవుడు ఏం చేశాడు? నువ్వు అడగకున్నను నీకు సంపదలు ఇస్తాను, పేరు ప్రఖ్యాతులు ఇస్తాను, జ్ఞానముతో పాటు అని చెప్తాడు. దేవుని సంతోషపెట్టే జీవితాన్ని మనం జీవించినప్పుడు మనకు కలిగేటువంటి మేలులు ఎలాగా ఉంటాయో మనం చూస్తాం ప్రియులారా. 149వ కీర్తనలో ప్రియులారా మనను చూసి, తన ప్రజలను చూసి దేవుడు ఈ విధంగా అంటాడు. ఏమంటాడు? 4వ వచనంలో 149వ కీర్తనలో ప్రభువు తన ప్రజలను గాంచి సంతోషించును, ప్రజలు తన ప్రజలను గాంచి సంతోషించును, దీనులకు విజయమును ప్రసాదించును అని పలుకుతాడు. ఎందుకు సంతోషిస్తాడు తన ప్రజలను చూచి? అంతకుముందు వాక్యం చదివితే, వారు నాట్యము చేయుచు దేవుని నామమును స్తుతించుచుండిరి, మృదంగములతో తంత్రి వాద్యములతో అతన్ని కీర్తించుచుండిరి. ప్రియులారా, కొన్ని వాక్యాలు మీ ముందుంచుతున్నాను ఈ రోజున. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? ఎందుకు సంతోషపడతాడు? ఆయన నామాన్ని కీర్తించినప్పుడు దేవుడు సంతోషపడతాడు. శరీరకాలను విడిచిపెట్టినప్పుడు దేవుడు సంతోషపడతాడు. అదేవిధంగా గొంతెమ్మ కోరికలు కోరకుండా, అర్థమవుతుందా? గొంతెమ్మ కోరికలు కోరకుండా దేవునికి ఇష్టమైన కోరికలు కోరినప్పుడు ఆయన సంతోషిస్తాడు. అన్నిటికంటే ఎక్కువగా పాపి తన పాపాన్ని అంగీకరించి దేవుని దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. గడిచిన ఆదివారం మనం చదువుకున్నాం లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుండి. ప్రియులారా, ఏం జరుగుతుంది అక్కడ? ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తన పాపాన్ని తెలుసుకొని కనువిప్పు కలిగి లేచి తండ్రి వద్దకు వస్తున్నాడో, తండ్రి, నేను నీకును దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి తిని, నన్ను నీ కుమారునిగా కాక ఒక సేవకునిగా, ఒక బానిసగా నన్ను అంగీకరించని చెబుదాము అనుకుంటున్నాడో, తండ్రి దగ్గరకు వచ్చి అలా దగ్గర దూరమున ఉండగానే ఈ ముసలాయన, అర్థమైందా? ఈ ముసలాయన వాడు నిదానంగా భయపడుతూ వస్తుంటే ఈ తండ్రి పరిగెట్టుకుంటా వెళ్ళి వాటేసుకున్నాడు. దేవునికి సంతోషాన్ని కలిగించేది మనం తప్పు తెలుసుకున్నప్పుడు, ఆయన వద్దకు తిరిగి వచ్చినప్పుడు. ప్రియులారా, ఈ రోజున మనందరం చేసింది ఇదే. ఈ రోజు అంతా కూడా నేను నమ్ముతున్నాను బలంగా, పరలోకములో ఈ రోజున పెద్ద కేక్ కట్ చేసుకుంటుంటారు దేవుని యొక్క దూతలు. మన గ్రామాన్ని బట్టి, మనను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సంతోషాన్ని మన పరలోక తండ్రికి మనం ఎల్లప్పుడూ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. మనం గుర్తుపెట్టుకోవాలి, దేవునికి సంతోషం కలిగే కార్యాన్ని మనం చేస్తే ఆయన 7 అంతలు అధికంగా మనం దీవిస్తాడు. సొలొమోను దీవించాడు. అక్కడ సొలొమోను ఒకటే కోరుకున్నాడు కదా, కానీ సంపదలతో పాటు, భోగభాగ్యాలతో పాటు, అదేవిధంగా పేరు ప్రఖ్యాతులతో పాటు అన్నీ ఇచ్చాడు ఆయనకి. ఎందుకని? దేవుని సంతోషపెట్టాడు కాబట్టి. మనం కూడా అంతే కదండి. మన పిల్లలు మనం సంతోషపెట్టినప్పుడు మనం వెంటనే వాళ్ళు కోరుకున్నది ఇచ్చేస్తాం. కొన్నిసార్లు మనం సంతోషపెట్టడానికి పిల్లలు మన కాకాలు కూడా పడతారు. అది వేరే విషయం అండి, దానిలోకి వెళ్ళట్లా. దేవుడు కూడా సంతోషపడాలని, మన గ్రామాన్ని చూసి, మన కుటుంబాలను చూసి మన గ్రామాన్ని సమృద్ధిగా దీవించాలని, అదేవిధంగా యావత్ ప్రపంచంలో క్రైస్తవులందరూ కూడా ఈ శ్రమల కాలంలో మారు మనసు పొంది ఆయన దగ్గర తిరిగి వస్తుండగా పరలోకంలో పెద్ద పండగ జరగాలని, దేవుడు సంతోషముగా ఉండాలని, ఆ సంతోషాన్ని బట్టి పరలోక ద్వారాలను తెరచి దేవునికి అపారమైన దీవెనలు
మనపైన మన కుటుంబాల మీద సమృద్ధిగా కుమ్మరించబడాలని ఈనాటి పరిశుద్ధ బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ఈ చిన్న ప్రార్థనలు ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీ వాక్యములో నువ్వు మాకు సెలవిచ్చావు. ఇదిగో 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపాత్ముడు మారు మనస్సు పొంది నీ వద్దకు తిరిగి వచ్చినప్పుడు పరలోకములో ఎక్కువ సంతోషం ఉంటుంది, ఎక్కువ ఆనందం ఉంటుంది అని చెప్పావు. ఈనాడంతా కూడా నీ సన్నిధిలో ఉండే కృపను మాకు దయచేశావు. మా పాపాన్ని గురించి ధ్యానం చేసే కృపను మాకు దయచేశావు. పాప సంకీర్తనాలు చేసుకునే ధన్యతను మాకు దయచేశావు. నీ ఆరాధనలో కూడా చాలామంది మాలో మా పాపాల కొరకే ప్రాయశ్చిత్త పడ్డాం. తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. ప్రభువా, నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను సంతోషపెట్టే కార్యాలు చేయడానికి, నీ నామాన్ని స్తుతించటానికి, నీ సన్నిధిలో ఉండడానికి, నువ్వు కోరుకున్న కోరికలు చేయడానికి, అదేవిధంగా శరీర క్రియలకు దూరంగా ఉండటానికి రోమాపత్రిక 8:8 చెప్పినట్లుగా అన్నిటికంటే ముఖ్యంగా పొరపాటును నేను ఒక పాపము చేస్తే దాన్ని తెలుసుకొని మరలా నీ వద్దకు తిరిగి వచ్చే బిడ్డగా నన్ను దీవించమని, నా కుటుంబాన్ని దీవించమని, నాకున్న సమస్తాన్ని ఆశీర్వదించమని, మా సంఘాన్ని దీవించమని, మరి ముఖ్యంగా ప్రభువా మా విచారణ గురువులను, మఠవాసులను, ఉపదేశకులను, సహాయం చేస్తున్న సంఘ పెద్దలను, ఈనాడు ముఖ్యంగా మ్యూజిక్ ద్వారా సహకారాన్ని, పాటల ద్వారా సహకరించినటువంటి అందరినీ, ఈనాడు ఈ ఉపవాస కూడికలలో ప్రభువా సహాయం చేసినటువంటి ప్రతి వ్యక్తిని కూడా పేరు పేరును దీవించి ఆశీర్వదించి కాపాడమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.